ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ సీజన్లో ఇప్పటి వరకు నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే హరీసు, ప్రియా, మనీషు వీళ్ళు తోపులబ్బా. వీళ్ళు తోపులు అంతే. మీరు అనుకోవచ్చు ఏంటి వీళ్ళకున్న నెగిటివిటీకి, వీళ్ళకి ఇచ్చిన బయట రివ్యూస్ కానీ సోషల్ మీడియాలో కానీ వీళ్ళు పరం వేస్ట్, వీళ్ళ ఇంటి నుండి వెళ్ళిపోవాలి అని అందరూ అనుకుంటారు. కానీ నేను ఎందుకు ఇలా అంటున్నానంటే మీరు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు పక్కా క్లారిటీ వస్తుంది. పక్కా మంచి కంటెంట్ ఈ వీడియోలో ఫుల్గా ఉంది. మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరే రియలైజ్ అవుతారు. నేను చెప్పేది కరెక్ట్ అని మీరే కామెంట్ చేస్తారు. చూడండి, ఈ వీడియో ఎక్కువ మినిట్స్ ఉండదు, 3-4 మినిట్స్ కంటే ఎక్కువ ఉండదు. కానీ నేను చేసిన అనాలిసిస్లో పక్కా ఇది నిజం. దానికి రీజన్స్ ఏంటో కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. అది ఏంటి అంటే ఇప్పటి వరకు కామనర్స్ని స్పెసిఫిక్గా ఇన్ని సీజన్లో లేని ప్లాన్ని బిగ్ బాస్ అయితే ఈ సీజన్లో తీసుకొచ్చాడు. ఆ కామనర్స్లో హరీసు, ప్రియా, మనీషు వీళ్ళు ఎందుకు తోపులు అని అన్నానంటే నార్మల్గా ఆలోచించండి. ఇప్పటి వరకు బిగ్ బాస్ 8 సీజన్లు నడిచాయి. అంటే ఈ సీజన్ వదిలేస్తే 8 సీజన్లు అయ్యాయి. ఏ సీజన్లో అయినా ఫస్ట్ వీక్లో ఇన్ని గొడవలు అయ్యాయా? ఇంత మంచి కంటెంట్ ఏ సీజన్లో కానీ ఫస్ట్ 2 వీక్స్లో వచ్చిందా? నామినేషన్స్లో కూడా ఫస్ట్ 2 వీక్స్ నామినేషన్స్ ఎలా అవుతాయంటే సిల్లీ రీజన్స్తో, సిల్లీ పాయింట్స్తో నామినేట్ చేస్తారు. కానీ ఈ సీజన్లో గొడవలుగా ఎంత పెద్ద గొడవలతో నామినేషన్స్ అయ్యాయి తెలుసా? నైట్ 1 గంట వరకు నామినేషన్స్ అయ్యాయి. అంటే నార్మల్గా ఆలోచించండి ఎంతమంది మధ్యన ఇష్యూలు ఉన్నాయో. కిందటి సీజన్స్లో ఎలా ఉండేదంటే నామినేషన్స్లో కానీ ఎక్కడికైనా గొడవలు ఒకరిద్దరి మధ్యనే ఉండేవి. కానీ ఈ సీజన్స్లో చాలా మంది మధ్యలో ఉన్నాయి. ఒకరికొకరు పడట్లేదు, ఒకరికొకరు బాండింగ్స్ ఏర్పరచుకోవట్లేదు. నేను వీళ్ళతో మంచిగా ఉండాలి, వీళ్ళతో చెడ్డగా ఉండాలి ఏం లేదు. మొత్తం ఎవడు ఇండివిజువల్గా వాడున్నాడు, ఎవడు గేమ్ ప్లాన్లో వాడున్నాడు. అసలు వీళ్ళు గేమ్ ప్లాన్ అంటే ఎవరికి అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు నోరేసుకుని పడిపోతున్నారు అంతే. ఇది ఎందుకు? దీనికి కారణం ఏంటి? బిగ్ బాస్ చేసిన ప్లాన్ పక్కా వర్కౌట్ అయింది. ఎందుకన్నా చాలా మంది రివ్యూర్స్, చాలా మంది సోషల్ మీడియాలో చూశాను, కామనర్స్ని పంపించేయండి అబ్బాయి, ఏంటబ్బాయి ఈ నెస అది ఇది అంటున్నారు. కానీ కామనర్స్ ఉండబట్టే ఈ సీజన్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందంటే నమ్ముతారా? కామనర్స్గా లేకపోతే బిగ్ బాస్ చూడలేము. బిగ్ బాస్ 2 వీక్స్ ఇంత కంటెంట్ వచ్చేది కాదు, ఇంత ఇంట్రెస్టింగ్గా ఉండేది కాదు. దానికి గల రీజన్స్ ఫస్ట్ కామనర్స్ తీసుకున్న పాయింట్ ఏంటంటే కామనర్స్కి ఇటువంటి ఫాలోయింగ్ ఉండదు. వాళ్ళ ఇంటోళ్ళకి చుట్టుపక్కల తక్కువ ఫాలోవర్స్ వాళ్ళ ఇంప్రెషన్ ఉంటుంది. వాళ్ళు లూజ్ అయ్యేది ఏమీ ఉండదు. వాళ్ళు ఎలా వస్తారంటే అలా ఎంప్టీ పాకెట్స్తో వస్తారనమాట. వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగితే పెరిగింది, లేకపోతే లేదు. అంతేగాని వాళ్ళు ఎక్కడ తగ్గడానికి ట్రై చేయరు. ఒక సెలబ్రిటీ వచ్చాడు, మంచి సెలబ్రిటీ వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ సన్ముఖ్ జస్వంత్ మాకు ఉన్నాడు. తను వచ్చాడు, మంచి ఫాలోయింగ్తో వచ్చాడు చాలా నెగిటివ్ అయిపోయాడు. సో అది తనకు మైనస్. అంటే అలాంటి కంటెస్టెంట్ సెలబ్రిటీగా వచ్చిన వాళ్ళు చాలా జడుస్తారు అనమాట. అంటే మనకున్న ఫాలోయింగ్ కూడా పోతుందేమో అని జడుస్తారు. కానీ కామనర్స్కి అలా ఉండదు. కామనర్స్ ఏంటంటే ఉన్న ఫాలోయింగ్ పెంచుకోవడానికి ట్రై చేస్తారు. వాళ్ళ ప్రతి నిమిషం ఎలా చూస్తారంటే ప్రతి పాయింట్ కంటెంట్ రూపంలో చూస్తారు తప్ప గేమ్ వైజ్గా వెళ్ళరు. వీళ్ళు చేసేది అదే. ప్రియా, శ్రీజ, హరీష్, మనీష్ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి పాయింట్ని పిన్ చేసుకొని, ప్రతి పాయింట్ ఆర్గ్యుమెంట్గా పెట్టుకొని, ప్రతి పాయింట్ గొడవ పడుతున్నారు అనమాట. ఈ గొడవ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ స్క్రీన్ స్పేస్ పెరుగుతుంది. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే కంటెంట్ ఇస్తున్నామే అనుకుంటున్నారు, కానీ అది మంచి కంటెంటా చెడు కంటెంట్ వాళ్ళు ఆలోచించట్లే. వాళ్ళ మైండ్లో అది ఎప్పుడు వస్తుందో మంచి కంటెంట్ చెడు కంటెంట్ అనేది, అప్పుడు వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ తగ్గిస్తారు. సో ఈ మధ్య నిన్న కూడా నాగార్జున గారు ఆదివారం ఇటువంటి సజెషన్స్ ఇవ్వలేదు వాళ్ళకి. సో వాళ్ళు ఏమంటే అదే కంటిన్యూ చేస్తున్నారు, ఎందుకంటే కంటెంట్ వస్తుంది. ఎప్పుడైనా బాగా ఆలోచించారా? ప్రతి సీజన్లో బిగ్ బాస్ బోర్ కొట్టి, అంటే బిగ్ బాస్ కంటెంట్ లేక వాళ్ళకి ఏదో చిన్న టాస్క్లు ఇవ్వడం, లగ్జరీ బడ్జెట్ టాస్క్ అని ఇలాంటివి ఏమైనా ఈ సీజన్లో ఉన్నాయా? లేవు. ఇంక ఫుడ్ కూడా వాళ్ళకే వండిస్తేస్తున్నారు. ఎందుకో తెలుసా? ఫుడ్ వండుకొని ఫుడ్ ఫుటేజ్ ప్లే చేసే అంత కంటెంట్ కూడా వాళ్ళకి చాలా కంటెంట్ ఎక్కువైపోతుంది. ఈ గొడవల వల్ల, ఆర్గ్యుమెంట్స్ వల్ల కంటెంట్ ఎక్కువైపోయి మంచి కంటెంట్ కూడా లైవ్లో నుండి ఎపిసోడ్లో పోతుంది. చాలా మంచి కంటెంట్ ఎపిసోడ్లో వేయలేకపోతున్నారు, ఎందుకంటే కంటెంట్ ఎక్కువైపోతుంది. వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువైపోతుంది. గేమ్స్ కూడా చాలా తక్కువ. ఫస్ట్ వీక్ నుండి ఇప్పుడు వరకు చూసుకుంటే గేమ్స్ ఏమైనా అయ్యాయా? బిగ్ బాస్ స్పెసిఫిక్గా ఏమైనా టాస్క్లు ఇచ్చాడా? ఏమీ ఇవ్వలే. వాళ్ళు ఓన్గా కంటెంట్ క్రియేట్ చేసుకుంటున్నారు అంతే. బిగ్ బాస్ టాస్క్లు ఇవ్వడానికి కూడా సరిపోవట్లేదు టైం. నమ్ముతారా? కెప్టెన్సీ టాస్క్ 1 డేలో అయిపోయింది. ఈ వచ్చే కెప్టెన్సీ టాస్క్ చాలా బాగుంటుందంట. సో దానికి కూడా బిగ్ బాస్ కంటెంట్ నామినేషన్ కంటెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి 1 డే మధ్యన గ్యాప్ ఇచ్చారు కెప్టెన్సీ టాస్క్ కూడా. సో అలా అవుతుందన్నమాట. బిగ్ బాస్ ఎక్కువ పని లేదు. వీళ్ళే కొట్టుకుంటున్నారు, వీళ్ళే గొడవలు పడుతున్నారు. చిన్న పాయింట్స్ తిండికి, అరటిపళ్ళుకి, పెప్సీలకి పెద్ద గొడవలు చేస్తున్నారు. అంటే వాళ్ళంతా కంటెంట్ క్రియేషన్లోనే ఉన్నారు. ప్రతి కంటెంట్, ప్రతి పాయింట్ పట్టుకుందాం, ప్రతి పాయింట్ అరిచేద్దాం, ప్రతి పాయింట్ అడిగేద్దాం, కడిగేద్దాం, తుడిచేద్దామనే ఉన్నారు తప్ప ఎవరికి మంచి చెడు ఆలోచన లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే బయట చూసిన ఆడియన్స్కి చాలా ఇంట్రెస్టింగ్ అయిపోతుంది. ఎవడు ఈ హరీష్ తినట్లేదు, హరీష్ తినకపోగానే ఎప్పుడు తింటాడు, ఏమైంది, హరీష్ వెళ్ళిపోతాడా, అంటే చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అనమాట అవి బిగ్ బాస్ చూడడానికి. ఒట్టప్పుడు కంటెంట్ లేక బిగ్ బాస్ చాలా బోర్గా ఫీల్ అయ్యి
చిన్న చిన్న గేమ్స్ పెట్టడం, చిన్న చిన్న టాస్క్‌లు పెట్టడం, వాళ్ళే స్కిట్‌లు వేసుకోవడం, కామెడీ స్కిట్‌లు వేయించడం, ఇలాంటివి చేసి కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు ఓల్డ్ సీజన్స్‌లో. ఇప్పుడేమవుతుంది కంటెంట్‌కి వాళ్ళే క్రియేట్ చేసే టైం కూడా ఇవ్వట్లేదు బిగ్ బాస్‌కి. సో అదనమాట ప్లస్సు. అక్కడ బిగ్ బాస్ సక్సెస్ అయ్యాడు. బిగ్ బాస్ సక్సెస్ ఇంకొకటి ఏంటి చెప్పనా? 2 హౌసెస్ అని పెట్టి కామనర్స్ అందరిని ఆధిపత్యం ఇచ్చేసి సెలబ్రిటీస్ అందరినీ టెనెంట్స్‌గా ఉంచేసాడు చూసావా? అక్కడ కూడా వీళ్ళు వచ్చిందే అవకాశం. మేము ఓనర్స్ ఎవడేమనుకుంటాడు? మా ఓనర్స్‌గానే మేము బిహేవ్ చేస్తామని పక్కా 100% న్యాయం చేస్తున్నారు ఓనర్స్‌కి. అది పెద్ద ప్లస్ వాళ్ళకి. సో నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు ముగ్గురు లేకపోయి, వీళ్ళు ముగ్గురు ప్రతి పాయింట్‌ని గొడవగా తీసుకోకపోతే, వీళ్ళు ముగ్గురు ప్రతి పాయింట్‌ని ఆర్గ్యుమెంట్‌గా తీసుకోకపోతే ఇంత కంటెంట్ ఫస్ట్ 2 వీక్స్‌లో రాదు. 4th సీజన్‌లో అంత పెద్ద సక్సెస్ అయిన సీజన్ కూడా ఎప్పుడైతే రోబోటాక్స్ జరిగిందో అప్పటి నుండి ఆ సీజన్ పైకి లేచింది కానీ ఆ ముందల్లా ఏం లేదు డొల్లా. ఇన్ని సీజన్లు నేను చాలా సీజన్ ఫస్ట్ సీజన్ నుంచి చూస్తున్నాను. ప్రతి ఫస్ట్ 2 వీక్స్ ఎప్పుడు ఏముండదు కంటెంట్ అనేది ఉండదు. అలాంటిది ఈ వీకు ఎప్పుడో 4, 5 వీక్స్ తర్వాత ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఫ్రెండ్షిప్‌గా మంచిగుందాం, వీళ్ళతో మంచిగుందాం, నేను చెడ్డ అయిపోతాను అవేం లేదు. ప్రతి ఒక్కడు లోపల ఇన్నర్ ఫీలింగ్స్ అన్నీ బయటికి తన్నుకొని వచ్చేస్తున్నాయి. ఒకడి దుక్కు చూసి ఒకడు వాడు కంటెంట్ చేస్తున్నాడు నేనెందుకు ఇవ్వలేను, నేను కంటెంట్ చేస్తున్నాను వాడెందుకు ఇవ్వలేడు. ఫుటేజ్ కోసం చేస్తున్నట్టు క్లియర్‌గా అర్థమవుతుంది అబ్బా. నేను అందుకే వీళ్ళని పొగిడాను. బిగ్ బాస్ కూడా వేసిన ప్లాన్‌లో బిగ్ బాస్ పక్కా సక్సెస్ అయ్యాడని నేను అంటాను. మీరు అందరూ వాళ్ళు వెళ్ళిపోవాలి అంటారు కానీ బిగ్ బాస్ తను వేసిన ప్లాన్‌లో పక్కా సక్సెస్ అయ్యాడు. తనకి పని లేకుండా చేస్తారు. అంతేకాకుండా కామనర్స్‌ని తీసుకొని కూడా కామనర్స్ ఏం లేదు వాళ్ళకి ఏం ఎత్తిపోదు. అయితే సక్సెస్ అవుతారు లేకపోతే లేదు. కంటెంట్ అయితే ఫుల్‌గా ఇచ్చిపోతారు. ఇది కామనర్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్. నేను చెప్పింది మీకు నిజం అనిపిస్తే కామెంట్ చేయండి యెస్ అని. నా ఛానల్ ఫాలో చేయండి. లేదు అంటే నన్ను తిట్టండి కామెంట్స్‌లో. సరేనా?